రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలి అనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గరకు వచ్చింది. దాన్ని పరిశీలించాక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే శిల్పికి చెప్పి విగ్రహాన్ని చేయించడం, దాన్ని రవీంద్ర భారతికి తెప్పించి ప్రతిష్టకి ఏర్పాట్లు చేయడం కూడా జరిగిపోయాయి. బాలు విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం చాలా సహకరిస్తోంది అంటూ ఇటీవలే ఆయన బావమరిది శుభలేఖ సుధాకర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఓ పక్క ఏర్పాట్లు ఇలా జరుగుతూ ఉండగానే ఇంకొక పక్క కొందరు తెలంగాణ వాదులు విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరాలు తెలిపారు. అది చిలికి చిలికి గాలివానగా మారింది. 2 రోజుల క్రితం శుభలేఖ సుధాకర్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి రవీంద్ర భారతికి వెళ్లారు. అక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలిస్తున్న టైంలో కొందరు ఆయనతో వాగ్వాదానికి దిగారు. పృథ్వీరాజ్తో పాటు మరికొందరు ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటుకి ఒప్పుకోము అని అంటున్నారు. చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. ఏమైంది మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తారండి, మంచిగా చేస్తున్నాయని చెప్తారు, మాట్లాడతారు. ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు. అవును, దాంట్లో తప్పేమున్నది అంటున్నా. అవును, మీరు ఎవరో తెలియదు, మీరు కెమెరా గుంజుకుంటే ఎక్కండి, ఆయనకు తెలియదు, నేనంటే గుర్తుపడతా. మీరు సుధాకర్ గారా, శుభలేఖ సుధాకర్ గారా మాకు ఎరికే. ఓకే, మీరు ఎరికే, మీరు కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు మరి? అవును తెలుసు, తెలుసు. ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదు, అందుకే మేము వస్తున్నాం. మీరు కెమెరా ఎందుకు గుంజుకుంటారు? నాకు కూడా తెలియదు, తెలియదు కావచ్చు. అరే ఏం వినండి, విత్తనవాదం కాదు అయితే 100%. ఏం విత్తనవాదం నాకు తెలియదు, నీకు తెలుసా? నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటండి చెప్తే మీరు చెప్తే పోవాలా? మీరు చెప్తే పోవాలా? మీరు మాట్లాడలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. అంటే ఏమున్నాయండి కెమెరా మీరు కెమెరా మీద చేస్తున్నారు. మీడియా అని చెప్పినాక ఎందుకు గుంజుకుంటున్నారు? రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై వివాదం కొనసాగుతోంది. బాలు విగ్రహం పెట్టడానికి తొందరెందుకు అంటున్నారు పృథ్వీరాజ్. బరాబర్ బాలు విగ్రహాన్ని అడ్డుకుని తీరుతామంటున్నారు. ప్రజాపక్షాన పోరాడిన తెలంగాణ కవుల విగ్రహాలు ముందు పెట్టండి. జయ జయ హే పాట బాలు పాడనందుకే ఆయన విగ్రహాన్ని అడ్డుకుంటున్నాం. తెలంగాణ నాయకులు కవుల విగ్రహాలు ఆంధ్రాలో పెట్టండి, అప్పుడే తెలంగాణలో ఆంధ్ర వాళ్ల విగ్రహాలు పెట్టనిస్తాం అంటున్నారు పృథ్వీరాజ్. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడానికి తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఉన్నారు. సార్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం గురించి కానీ వాళ్ళ పాటల గురించి నేను కూడా అభిమానినే, దాని మీద పెద్ద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ తన విగ్రహం అంత తొందర ఏమొచ్చింది అని, ఇప్పుడు ఇక్కడ జానపదాలు, ఇక్కడ సాహిత్యము, ఇక్కడ కవులు, ఇక్కడ కళాకారులు ఎంతోమంది ఉన్న తర్వాత, జైళ్ళ పాలైనటువంటి వాళ్ళవి ఉన్న తర్వాత కూడా బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టేంత తొందర ఏమొచ్చింది? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తన కూడా యాక్చువల్గా 2004లో జయ జయ తెలంగాణ ఎప్పుడైతే 2002లో మా అందేశ్వరి అన్న రాసినప్పుడు ఏం చేసిండంటే, అది రికార్డింగ్ ఎవరితో చేయించాలంటే, సరే బాలసుబ్రహ్మణ్యం గారితో రికార్డింగ్ చేయించాలంటే తనతో మాట్లాడితే ఆయన పైసలు తీసుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఎ కమర్షియల్ ఆర్టిస్ట్ అని, ఇక్కడ ఉద్యమాలలో తిరిగినోడు కాదు, వచ్చినోడు కాదు, ఇక్కడ జైళ్ళలో పోయినోడు కాదు, ఏ ప్రాంత అస్తిత్వం గురించి మాట్లాడినోడు కాదు. పైసలు ఇస్తే పాట పాడేటోడు పాపం ఆయన. అయినా కానీ నాకు వ్యతిరేకత ఏం లేదు ఆయన మీద. కానీ ఆ పైసలు కూడా తీసుకున్నాడు, పాట కూడా పాడుతా అన్నాడు. ఇది మీ టీవీ9లోనే జకీర్ అప్పుడు ఇంటర్వ్యూ చేసిండు. రసమై బాలకిషన్ దీనికి అందరికి ఇన్ఛార్జ్ ఉండే అప్పుడు సంస్కృతి సారథి తన అంతడుపుల నాగరాజు వాళ్ళిద్దరు సమక్షంలో సానా యాదిరెడ్డి స్టూడియోలో ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాక తను అప్పుడే చెన్నైకి పోతా ఉండే. చెన్నైకి పోయే క్రమంలో టీవీ9లోనే స్క్రోల్ వస్తుంది, బాలు నోట తెలంగాణ పాట అని స్క్రోల్ వస్తుంది. ఇది మొత్తం పోయింది. మరి చంద్రబాబు ఒత్తిడి చేసిండా, ఆయనకి ఇంకెవరు ఒత్తిడి చేసిందో తెలియదు. కానీ తీరా అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఈయన పాట పాడిపించుకుంటేందుకు పోయిండు. అది కోదండరామ్ స్టూడియో అనేది ఉంటుంది, ఆయన ఇంటి పక్కకే ఉంటుందట. ఆడికి పోయిన తర్వాత నేను ఇంటికి పిలిపించుకొని చూసి నాకు ఒకసారి సాహిత్యం చూపి అన్న తర్వాత అందులో చరణం, గోదావరి కృష్ణమ్మలు మనబీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనేది ఉంటుంది అందులో లాస్ట్లో.
స్వరాష్ట్రం అనే పదం తీస్తే మాత్రం నేను వాడతా, నేను 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 తెలంగాణ సపరేట్ అయ్యేదానికి నేను ఒప్పుకోను, నేను సమైక్యవాదిని అని చెప్పిండు. అంటే అప్పుడు జయ జయ హే తెలంగాణ పాట పాడనందుకు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అడ్డుకుంటున్నారా? చెప్తాను నేను, అది మొత్తం చెప్తున్నాను నేను. అది సో ఆయన రిజెక్ట్ చేసిండు, పైసలు కూడా రిటర్న్ ఇచ్చేసేసిండు. తను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతం విజయనగరం సంబంధించినటువంటి రామకృష్ణ గారి దగ్గర పోతే ఆయన పాట పాడిండు. ఓకే, పాట పాడి పాప ఆయనకు అక్కడ గౌరవం దొరకలేదు, ఇక్కడ గౌరవం దొరకలేదు. పాట పాడంటే నేను నేపథ్యం గురించి చెప్తానంటే ఇక్కడ ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళ వదిలిపెట్టి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యంకి వచ్చిన తొందర ఏంది? ఇప్పుడు ఫైనల్గా తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలని మీ ఈ కోరిక, లేకపోతే ఇటు ఆంధ్ర నాయకులకు సంబంధించిన కానీ ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలు పెట్టొద్దనే? నేను ఒక 3-4 ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు తెలుగు ప్రజలు అని మాట్లాడుతున్నారు, చాలామంది ఏమేమో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, నంద్యాలకు వెళ్ళి గెలిచిన పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు, మీరు ఆంధ్రాలో ఒక జిల్లా పేరు ఆయనకు పెట్టండి, లేకపోతే అమరావతి పేరు తీసేసి పి నరసింహారావు పేరు పెడతారా, పేరు పెట్టండి. మా చెన్నారెడ్డి పేర్లు అక్కడ ఒక జిల్లా పేరు పెట్టండి, లేకపోతే 4 యూనివర్సిటీలకు పేర్లు పెట్టండి. ప్రతి జిల్లాలో చెన్నారెడ్డి గారు, ఆయన కూడా సమైక్య రాష్ట్రంలోనే కదా. మరి ఇక్కడ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళే కూడా అక్కడ పెట్టండి. ఇక్కడ కళాకారులై, ఇక్కడ కవులై, ఇక్కడ సాహిత్యాన్ని మా పోతనేది పెట్టిండ్రా, ఇటువంటి వాళ్ళు ఒక పెట్టండి, జిల్లాకు 4 విగ్రహాలు పెట్టండి, అప్పుడు మేము కూడా ఎస్ కరెక్ట్ అని చెప్పి మేము కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మా ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత గౌరవాన్ని నిలిపేటువంటి గొప్ప వ్యక్తులై ఇక్కడ ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి తొందర ఏం లేదు, 4 రోజులు అది ముసుకేసి కూర్చుంటే ఏం కాదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతారా? ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంది? అదే కదా చెప్తున్నది. ఇప్పుడు చెప్తున్నది ఏంది? బరాబర్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆపాలి, దానికి తొందర ఏం లేదు. శుభలేఖ సుధాకర్ ఆయనకేమన్నా మరి కానీ బీపీ ఉన్నదా నాకు అర్థం కాదు, కానీ ఓ చెప్పు మీద కుర్చీ ఎగిరినట్టు ఎగిరిన ఆయన. ఏం లేదు, మా కెమెరా ఇట్లనే కెమెరా పట్టుకొని అది విజువల్ తీస్తాను పోతుంటే కెమెరా గుంజుకుంటున్నాను ఆయనే. అరే కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు సార్? ఆయన పిల్లగాడు అయినా తెలియదు వాస్తవం కూడా, ఆయన ఎప్పుడో పాతకాలం ఆర్టిస్ట్ అయినే, ఎందుకు గుర్తుపడతారు? ఓకే, గుర్తుపట్టినా కానీ అది ఓపెన్ ప్లాట్ఫామ్ కదా, ఆయన చెప్పరాసాడా, లేకపోతే ఆయన డైరెక్టరా? కాదు కదా. ఆయన వచ్చి ఫిజికల్గా మాట్లాడితే నా తొందరపాటు ఉంటుంటే దాని దగ్గర 2 పెడితే ఎట్లుంటుండే? నేనన్నా ఆడికి మర్యాద ఇచ్చుకుంటా, సార్ అని మాట్లాడి బాయ్ సాబ్ అని మాట్లాడుకుంటా, మీరు నాకు తెలుసు సార్ చెప్పండి ఏమున్నది, విజువల్ తీసుకుంటే తప్పేమున్నది, మా అభిప్రాయాలు మేము చెప్పే స్వేచ్ఛ మాకున్నది కదా. మా తెలంగాణ గడ్డ మీద మేము వచ్చి కూర్చుంటే నువ్వు కెమెరా ఇట్లా గుంజుకుంటావు అని చెప్పానంటే ఆయన కొట్లాటకు దిగిండి, ఆయన ఆవేశానికి పోయి. ఇక్కడ మాత్రం ఆంధ్ర నాయకులకు సంబంధించిన కూడా ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలు పెట్టే కంటే ముందు తెలంగాణ ప్రముఖులు, తెలంగాణకు పోరాటం చేసినటువంటి వారి విగ్రహాలు ఖచ్చితంగా పెట్టాలని మాత్రం తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. బాలు విగ్రహ ఏర్పాటుకు సంబంధించి 2 వైపుల నుంచి ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యంతరాలు, సమర్థనల విషయంలో ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాటను పాడను అన్నారు అనే మాట దగ్గరే వివాదం మొదలైనట్టుగా కనిపిస్తోంది. అయితే జయ జయ హే తెలంగాణ పాటలో పదాలపై బాలు ఏం అభ్యంతరాలు చెప్పారు, ఆ పాట పాడను అని ఎప్పుడు అన్నారు అనే దానికి సంబంధించి మనకి అఫీషియల్ ప్రూఫ్ అయితే ఏమీ లేదు. దీనికి సమాధానం చెప్పడానికి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కానీ, ఆ పాట రాసిన అందశ్రీ కానీ జీవించి లేరు. అయితే ఈ విషయంలో కొంత నిజం ఉంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగని వాళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు అని కూడా అనలేని పరిస్థితి. అయితే బాలు లాంటి గాయకుడికి దక్షిణాదితో పాటుగా హిందీ చిత్రసీమలోనూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి చుట్టూ ఇలా ప్రాంతీయ వాదం చూపించడం సరికాదు అని ఇంకొంతమంది అంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై వివాదం వద్దంటున్నారు టీపీసీసీ చీఫ్. ఎస్పీ బాలు, రోసయ్య ఒక ప్రాంతానికి చెందినవారు కాదు అంటున్నారు మహేష్ గౌడ్. వాళ్ళు ఈ దేశ సంపద లాంటి వారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. సెంటిమెంట్ని రగిల్చి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపిస్తున్నారు మహేష్ గౌడ్. అలాగే దేవుళ్ల విషయంలో సీఎం మాటల్ని కూడా అనవసరంగా రాజకీయం చేశారు, అలా చేయడం సరికాదు అంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు కులాలు, ప్రాంతాలకు అతీతంగా గొప్ప గాయకుడిగా మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికీ మించి తెలుగువాడు. నేనేమంటానంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని గౌరవించుకుంటుంటే అభ్యంతరం తెలుపుతున్నారు కదా, వారికన్నా ముందు అందశ్రీ గారిని గౌరవించుకున్నాం, గద్దర్ని గౌరవించుకున్నాం. ఇప్పుడు కళాకారులకి నా ఉద్దేశంలో, పార్టీ పరంగా వ్యక్తిగత నా ఉద్దేశం, కళాకారులకి, గొప్ప గొప్ప వ్యక్తులకి కులాలతో, ప్రాంతాలతో ముడిపెట్టకూడదని నా యొక్క కోరిక, నా యొక్క విన్నపం. మనము తెలంగాణ కవుల్ని, కళాకారుల్ని ఏ రకంగా గౌరవించుకుంటా ఉన్నాము, అదే రకంగా ఆంధ్ర ప్రాంతమైన తెలుగువాడు కాబట్టి గౌరవిస్తూ ఉన్నాం. అందులోనూ స్వర్గస్థులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం మీద ఇంత రాద్ధాంతం చేయడం మంచిది కాదని నా ఉద్దేశం.
ఈ విషయంలో అధికార పార్టీ వివరణ ఇలా ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇలా ఏపీలో తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఎవరి ఉన్నాయి అన్నది వాళ్ళ ప్రశ్న. పివి నరసింహారావు మొదలు ఎంతో మంది ప్రముఖులున్నా వాళ్ళ విగ్రహాలకు ఆంధ్రాలో చోటు ఎందుకు లేదు అని నిలదీస్తున్నారు. ముందు తెలంగాణ వాళ్ళ విగ్రహాల్ని అక్కడ పెట్టుకుందాం అనే మాట అంటున్నారు. విభజన తర్వాత ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ తరహా మాటలు అప్పుడప్పుడు వినిపించినా ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్న బాలు చుట్టూ కూడా వివాదం ముసురుకోవడమే చర్చనీయాంశమైంది. బాలు విగ్రహ ఏర్పాటుని అడ్డుకుంటామని కొందరంటుంటే ఇలాంటి చర్యలు తప్పు అంటూ అధికార పక్షం కౌంటరిస్తోంది. చూడాలి మరి డిసెంబర్ 15న ఏం జరుగుతుందో.